వసంత్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనం ఎక్కువగా వింటున్న వర్డ్ హెచ్ఎంపీవి. సరే, అసలు ఈ హెచ్ఎంపీవి అంటే ఏంటి? అది కూడా చైనా వైరసేనా? ఇంకో చైనా వైరసేనా? హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది దీనితో పాటు సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది. రెండు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినవి. ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి రెండిట్లో కూడా. ఈ వైరస్ అనేది చైనాలో పుట్టిందా అనేది చెప్పేసి అందరూ అడుగుతున్నారు. బట్ ఈ వైరస్ చాలా రోజుల నుంచి ఎగ్జిస్టింగ్ చాలా కంట్రీస్లో. ముఖ్యంగా కొంతమంది సైంటిస్టులు మన భారతదేశంలో మన సైంటిస్టులు ఇవన్నీ ఏం పట్టించుకోరు. సైన్స్ అనేది చాలా తక్కువ. మనం ఇంపోర్ట్. బట్ వేరే కంట్రీస్లో 2001లో ఫస్ట్ డిటెక్ట్ చేసి దీన్ని నెదర్లాండ్స్ వాళ్ళు సో అండ్ సో వైరస్ ఉంది, మెటా వైరస్, ఇది కూడా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత వైరస్ లేదా 24 సంవత్సరాల నుంచి లేదా అంటే ఇప్పుడు 25లో ఉన్నాం. 2001 అంటే 25 అంటే 24 ఇయర్స్ నుంచి వైరస్ లేదా అంటే అది తప్పు. వైరస్ ఉంది, అన్ని చోట్ల ఉంది. బట్ మనం వైరస్ని టెస్ట్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే 2002లో వన్ ఆఫ్ ద స్టడీ, 2004లో ఒక స్టడీ చేశారు, 2006లో ఫస్ట్ టైం ఆర్టీపీసీఆర్ అంటే ఆర్టీపీసీఆర్ తోటి చెక్ చేస్తే ఈ వైరస్ అనేది కనిపించింది. థాయిలాండ్ కూడా అంటే థాయిలాండ్లో 2006లో చేశారు. అంటే ప్రతి 1 year 2 yearsకి ఒక్కొక్క జనరల్స్ అనేది ఇంటర్నేషనల్ జనరల్స్ ఇప్పుడు కూడా మీరు గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ స్టడీస్లో చాలామంది ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టడీ ఒకటి ఉంది, అది నార్వియన్ స్టడీ. నార్వియన్ స్టడీలో అవుట్ ఆఫ్ 41 పీపుల్ చిల్డ్రన్స్ అంటే 236 చిల్డ్రన్స్ని టెస్ట్ చేసినప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో వచ్చిన వాళ్ళకు దాంట్లో 41 చిల్డ్రన్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఎంపీవి. ఓకే, హెచ్ఎంపీవి దాంతోపాటు ఆ 41లో 34 చిల్డ్రన్స్ అడ్మిటెడ్ టు హాస్పిటల్. అంటే దాంట్లో చెప్పవచ్చు దగ్గు ఎక్కువ ఉంది, లేకుంటే హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు, లేకుంటే బ్రాంకోనిమోనియా ఆయాసంతో డిస్నియాతోటి అడ్మిట్ అయిన పేషెంట్స్ వాళ్ళు. సో అడ్మిషన్ అంటేనే వీ టేక్ ఇట్ యాజ్ ఎ క్రైటీరియా. ఒక పీడియాట్రిషియన్గా విల్ టేక్ ఇట్ ద బెస్ట్ ఆఫ్ దట్ క్రైటీరియా. సో దాంట్లో 50% అంటే 34 చిల్డ్రన్లో 17 పీపుల్ ఓకే ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద ఐసీయూ విత్ బ్రాంకోనిమోనియా. అంటే హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్. ఎస్, అందులో బ్రాంకోనిమోనియా అంటే లంగ్ అనేది ఎఫెక్ట్ అయింది అన్నట్టు. బ్రాంక్యోలైటిస్, బ్రాంకోనిమోనియా. దీంట్లో కూడా ఏంటంటే ఈ 34లో దే హ్యాడ్ టేకెన్ దట్ కోమార్బిడిటీస్. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చాలా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్, వాళ్ళకి ఇంతకుముందు ట్యూబర్క్లోసిస్ కానీ మిగతా ఏమన్నా లంగ్ ఇన్ఫెక్షన్ ఏదన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు. థర్డ్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే కిడ్నీ జబ్బులు ఏమన్నా ఉన్నా, ఈ దీర్ఘకాలిక వ్యాధులలో 50% అంటే సగం మంది. బట్ ఓవరాల్గా నేను ఏదైతే 17 పీపుల్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్ ఐసీయూ సమ్ అదర్ టైప్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటున్న వాళ్ళలో 3 మాత్రం వెంటిలేటర్, ఒకరేమో సిప్యాప్ అంటాం, హై ప్రెషర్ ఆక్సిజన్ ఇస్తాం. సెకండ్, టూ పీపుల్ ఆర్ ఆన్ వెంటిలేటర్. ఓకే, 41లో ఆల్మోస్ట్ వీ కెన్ సే 3 పీపుల్ ఆర్ వెంట్ టు ద వెంటిలేటర్. ఓకే, అంటే 41 పీపుల్ అంటే చాలా అప్రాక్సిమేట్లీ ఒక 7 to 8%. ఎస్, అదే అంటే 80 వేస్తే మనకు 6 అవుతారు, ప్లస్ ఆర్ మైనస్ 1 + 2 ఆర్. ఓవరాల్గా 7 to 8 పీపుల్ హ్యాస్ ద టెండెన్సీ టు రీచ్ టు ది వాట్ యు కాల్ సాచురేషన్, పడిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు వెంటిలేటర్ పెడతాం. ఐదర్ సిప్యాప్ మీద వెళ్ళచ్చు, లేకుంటే వెంటిలేటర్. బట్ ఇక్కడ ఈ దీంట్లో 41 దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు డెత్స్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఆ స్టడీలో. అండ్ ఈ హెచ్ఎంపీవి అనేది కూడా ఫస్ట్ వెలుగు చూసింది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చైనా నుంచే స్టార్ట్ అయింది. ఆ కోవిడ్ అనేది కూడా సేమ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అందరూ అనుకోవడం ఏంటంటే సో ఇది కూడా మరొక చైనా వైరస్, సో అందుకోసమే అక్కడి నుంచే మొదలైంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది కోవిడ్ లాగా
ఎలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ హెచ్ఎంపీవి? ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో 7 to 8 పీపుల్ అనేది వచ్చింది కదా. Yeah. లిమిటెడ్, చాలా తక్కువ దాంట్లో. బట్ ఇఫ్ యూ కెన్ తగ్గించిన 5% అని చెప్పొచ్చు. వెరాజ్ కోవిడ్ మనం చూసినట్టయితే చైనా ఆరిజిన్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ అండ్ ఎవ్రీ వన్ సేస్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ చైనా. అది పక్కా. ఐదర్ ఇట్ ఈస్ మ్యాన్ మేడా లేకుంటే మ్యాన్ మేడ్ అనే చెప్పాలి అది. అండ్ వేరస్ దిస్ వైరస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇక్కడ నేను చెప్పాను నెదర్లాండ్స్, రొమేనియా, థాయిలాండ్, మలేషియా, ఈ కంట్రీస్లో ఆల్రెడీ పేపర్స్లో చూపిస్తున్నారు. ఇక్కడ వీఆర్ ద స్టడీస్ షోయింగ్ దట్ ఫ్రమ్ మై కంట్రీ ఈ స్టడీలో ఇంతమందిని మేము చూసామన్నట్టు క్లియర్గా ఉంది. అంటే అక్కడ వైరస్ ఉన్నట్టు కదా. మిగతా కంట్రీస్లో ఎక్కడ కూడా టెస్ట్ చేయలేదు, దాన్ని చూడలేదు. ఓకే. ఇప్పుడు కోవిడ్ ఉందండి. కోవిడ్ మనము చైనాలో విజృంభిస్తుంది, చచ్చిపోతున్నారు అంటే వరల్డ్ అంతా చూసింది. బట్ తర్వాత సినిమా అంతా అక్కడ బంద్ చేశారు, మొత్తం ఎవ్రీ వన్ లాక్డౌన్ చేశారు. చైనాలో 0 కోవిడ్, కానీ ప్రపంచంలో మాత్రం కోవిడ్. ఎక్సెప్ట్ చైనా, ఆల్ కంట్రీస్ అయితే కోవిడ్ ఎఫెక్టెడ్, చనిపోయారు చాలామంది, ఫాస్ట్గా చనిపోయారు. 3 to 4 days, 5 daysలోనే. బికాస్ ది నిమోనియా, వైరల్ నిమోనియా ఎందుకు డేంజరస్ ఉంటుందంటే వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. ది లంగ్స్కి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, లైక్ ఏ రాకెట్, లోయర్ డౌన్ లంగ్ ఫెయిల్యూర్కి దారితీసే విధంగా. వేరస్ బ్యాక్టీరియాలు అలా ఉండదు, స్లోగా ఉంటుంది. సార్, ఈ హెచ్ఎంపీవి అనేది అసలు ట్రాన్స్మిషన్ అట్లా ఉంటుందా, లేకపోతే అది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మన ఇండియాలో ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే 3 కేసెస్ అనేది కూడా బయటకు వచ్చాయి. వాళ్ళ ట్రావెల్ హిస్టరీ అనేది కూడా చూసుకున్నా, ట్రావెల్ హిస్టరీ అనేది కూడా ఎక్కడ ఎవరికి కనిపించలేదు. ఇట్లా ట్రావెల్ హిస్టరీ లేకుండా కూడా వాళ్ళు హెచ్ఎంపీవి బారిన పడుతున్నారంటే ఏంటిది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన కూడా 3 పిల్లలే. నేను ఇందాక మా స్టడీస్లో అని చెప్పింది పిల్లలే. ఇక్కడ కూడా పిల్లలు అనేది 8 months old, 3 months old. అంటే ఈ చిల్డ్రన్ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు బయట తిరిగే వాళ్ళు కాదు. ఎవరు ఇవ్వాలి? పేరెంట్స్ ఇవ్వాలి. లేకుంటే వాళ్ళ తాతను, నాన్నమ్మను, అమ్మను, వాళ్ళు పెద్దవాళ్ళు బయట తిరిగి వచ్చిన వాళ్ళే ఇవ్వాలి. ఆర్ ద చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంతే కదా. ఇది డైరెక్ట్ ఒక మనిషి చైనా నుంచి వచ్చింది కాదు. బట్ ద సర్విలెన్స్ హ్యాస్ టు బి డన్, టెస్టింగ్ హ్యాస్ టు బి డన్. అది లేదు మన దగ్గర. ఆ వ్యవస్థ అనేది ఏదో రోగం వచ్చింది, 10 మంది 100 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, చనిపోయారు అంటే అప్పుడు అయ్యో దేవుడు ఏదో చేద్దాంలే అన్నట్టు చేస్తున్నారు తప్ప ఇంటర్నల్గా సర్విలెన్స్ లేదు. యాక్చువల్లీ దే హ్యాస్ టు డూ ద రీసెర్చ్, బిగ్గెస్ట్ రీసెర్చ్ మీద పెట్టాలి. దాని మీద చేసి చాలా అద్భుతంగా ఎర్లీగా మనం డిటెక్ట్ చేసే అవసరం ఉంది. ఓకే. అండ్ ఈ హెచ్ఎంపీవి యొక్క సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి? ఇప్పటి వరకు అయితే జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, సో వీటి వరకే అని అంటున్నారు. సో ఏంటి అసలు మెయిన్ సిమ్టమ్స్ అంటే ఏంటి? ముఖ్యంగా మనం బాడీలోకి ఇప్పుడు 3 to 6 days ఇంక్యుబేషన్ పీరియడ్. పోయేటప్పుడు మన గాలి ద్వారా కానీ లేకుంటే టచ్, మనం ఎక్కడైనా ముట్టినా, మన నోట్లో పెట్టినా, పిల్లలు పెట్టినా, ఇట్ విల్ రీచ్. సో మోస్ట్లీ గాలి ద్వారా, బికాస్ ఈ వింటర్ సీజన్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం తుమ్మిన తుమ్ము గాల్లో ఇలానే ఉంటుంది సమ్ అవర్స్ వరకు. ఓకే, ఇఫ్ వి రీచ్ అవుట్, పిల్లలు కానీ ఎవరు కానీ రీచ్నా, దే విల్ క్యాచ్ దిస్ వన్. సో ఇది గాలి ద్వారా రావచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోల్డ్ అనేది కామన్గా వస్తుంది, జలుబు. నెక్స్ట్ కొద్దిగా లోపలికి వెళ్ళిపోతుంది వైరస్, ఫారింగ్స్ అంటాం, ఫెరెంజైటిస్, గరగర రావడం, లారింజైటిస్, గరగర అంటే వాయిస్, లారింగ్స్ స్వరపేటిక అంటాం, ఆ వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద థింగ్ ఏదవుతుందో 1-2 daysలో ఉంటుంది. సో ఫీవర్ అనేది ఎప్పుడైతే రెప్లికేషన్ ఆఫ్ వైరస్ ఉంటుందో ఫాస్ట్గా, ఇప్పుడు 100 వైరస్ పోయేసరికి లక్షల్లో అయింది, ఫీవర్ కోట్లలో అయ్యేసరికి ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సైటోకైన్ స్ట్రోమ్. సో ఇవన్నీ మొత్తం మెకానిజం కూడా లివర్లోకి వెళ్ళేసి సిఆర్పి ప్రోటీన్ పెరగడం, ఇవన్నీ వస్తుంది. అంటే 1 to 3 days లోపల
ఫస్ట్ కోల్డ్ కాఫ్ వచ్చిందంటే యూ క్యాన్ సస్పెక్ట్ దట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ సంథింగ్ ఇన్ఫెక్షన్ ఉంది పిల్లల్లో. బట్ వాట్ వీ డూ, చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళో లేకుంటే ఆర్ఎంపీఓ పిఎంపీ దగ్గరికి వెళ్ళో ఏదో మెడికల్ షాప్లోకి వెళ్ళో దగ్గుమంది అని చెప్పేసి పోషిస్తారు. అక్కడే తప్పు. నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మరి లారింగ్స్ నుంచి బ్రాంకస్ అనేది లంగ్స్కి రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది, ప్లస్ ఆ తర్వాత బ్రాంకియోల్స్ వస్తుంది. ఈ బ్రాంకియోల్స్ పైన ఉన్నంత వరకు పర్లేదు, సమ్ సార్ట్ ఆఫ్ ఈ కెన్ హ్యావ్ మంచిగానే ఉంటాడు, ప్రాబ్లం ఏముండదు, శ్వాస అంతా బాగానే ఉంటుంది, కాఫ్ అనేది ఉంటుంది. ఆ కాఫ్ తెమ్మడ వస్తే బ్రాంకస్ నుంచి తెమ్మడ వచ్చేది వైట్ కలర్లో ఉంటుంది. ఇట్స్ నాట్ గ్రీన్ ఆర్ ఎల్లో కలర్ ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయొచ్చు. వైట్ కలర్ ఉంది, కాఫ్ ఉంది, ఇక్కడ వరకు వీ కెన్ మేనేజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్గా. సెకండ్, ఎప్పుడైతే ఈ స్టేజెస్ లాస్ట్ స్టేజెస్ అనేది బ్రాంకోలైటిస్ అంటాం, ఈ అల్వియోలై అనేది ఒక ఆక్సిజన్ ఎక్స్చేంజ్ పార్ట్, దానిపైన ఉండేది బ్రాంకియోల్స్ పైన బ్రాంకస్ అంటే బ్రాంచ్ లాగా. ఆ బ్రాంకియోల్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ పోయి బంబాడింగ్గా డ్యామేజ్ చేస్తుంటుంది, ఆ ఎపిథీలియల్ మీద డ్యామేజ్ చేసేసి ఆ ఇన్ఫ్లమేషన్ చేసేసి ఆ నేరో చిన్న సన్నగా ట్యూబెల్స్ని కూడా ఫ్లూయిడ్ బయటికి లోపలికి రాకుండా ఆపేస్తుంది. ఆ బ్లాకేజ్ మొత్తం బ్లాక్ అనొచ్చిగా. బ్లాక్ అయిన తర్వాత ఆటోమేటికల్గా బ్లడ్ సర్క్యులేషన్ కింది భాగం ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది ఉంటుంది. ఆ వీజ్ అంటే పిల్లి కూతలు అంటాం, ఆ పిల్లి కూతలు రావడం ఇది ఇంకొంచెం సీరియస్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఆక్సిజన్ పోవట్లేదు ఫ్రీగా, ఇట్ ఈస్ నాట్ మూవింగ్, మనం తీసుకున్న ఆక్సిజన్ డైరెక్ట్లీ ఈస్ నాట్ రీచింగ్ టు ది బ్లడ్ వెజల్. సో ఈ టైంలో సీరియస్గా మనం ఆలోచించవచ్చు. నాసల్ ఫ్లేరింగ్ ఉంటుంది, బ్రాంకియోల్స్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ అంటే న్యూమోనియా వచ్చినప్పుడు ఈ ముక్కు అనేది చిన్నపిల్లలు అలా కొంచెం బ్రీతింగ్ అలా ఉంటుంది అనుకోవచ్చు. ముక్కు అనేది కొద్దిగా ఫ్లేరింగ్ ఉంటుంది. గొంతు ఇక్కడ చూసినట్టయితే డిప్రెషన్ లాగా లోపలికి పోతుంది, అంటే గాలి తీసుకోరాకపోవడం. ఇక్కడ ఛాతీలో కూడా రిబ్స్ మధ్యలో కూడా లాగేసినట్టు వస్తుంది లోపలికి, ఇన్ డ్రాయింగ్ ఆఫ్ చెస్ట్ అంటాం. అండ్ అబ్డామినల్ బ్రీతింగ్ ఉంటుంది, చాలా కొట్టుకోవడం. రెస్పిరేటరీ రేట్ ఏదైతే ఉందో పెరిగిపోతుంది. ఇది ద లేటెస్ట్ స్టేజ్. వెన్ సాచురేషన్ మనం చూసినట్టయితే ఇట్ విల్ బి లో. సో ఇమీడియట్గా ఆక్సిజన్ అనేది ఇప్పుడు వార్డ్ నుంచి ఆక్సిజన్ హాస్పిటల్లో ఉండే ఆక్సిజన్ లెవెల్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఇది కూడా కంట్రోల్ కాలేదు, ఇంకా శ్వాస కష్టం అనిపిస్తుంది ఈ పిల్లల్లో. ఈ నిమోనియా చెప్పాను కదా, 5 to 6 days లోపల ఫాస్టర్గా వెళ్ళిపోతుంది, సేమ్ లైక్ మన కోవిడ్ లానే. ఓకే. సో అక్కడ లంగ్ నిమోనియా వచ్చినప్పుడు గాలి అనేది తీసుకోవడం కష్టం అవుతున్నప్పుడు దెన్ దే విల్ కీప్ ఆన్ ద వెంటిలేటర్. ఓకే. అంటే ఇది ఇప్పటి వరకు చిన్నపిల్లల్లోనే చూసాము, ఈ పెద్దవాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎంత % ఉండొచ్చు? చిన్న పెద్ద అని తేడా లేదు ఇక్కడ. చిన్నపిల్లల్లో ఇట్ లుక్స్ లైక్ అ బిగ్గర్ వే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 month బేబీ, 2 months బేబీ, 3 months బేబీ వాళ్ళు నడవరు, ఒక బెడ్ మీద ఇట్లా పడుకొని ఉంటారు. ఈ కోల్డ్ అనేది ఏదైతే మనకు జలుబు ఉంటుందో పడుకోబెడితే గుర్రు అంటుంది. మీరు చూసి ఉంటారు చిన్నపిల్లల్లో గుర్రు అనే సౌండ్ వస్తుంది, అది బయటికి రాదు, లోపలికి పోదు, అక్కడ ఉండిపోతుంది. ఈవెన్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే వైరస్ అనేది ఉంటుందో ఆ బ్రాంకియోల్స్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అలానే ఉండిపోతుంది. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది వెళ్ళిపోయేలాగా స్లాంటింగ్ పొజిషన్లో కూర్చోబెట్టి మదర్ ల్యాపింగ్ చేసుకుంటూ ఉంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు ద చైల్డ్ అనొచ్చు లంగ్కి. ఓకే. అంటే ఇట్లా పడుకోబెట్టి ఇట్లా వెనకాల కొంచెం ట్యాప్ చేస్తాం, అది చిల్డ్రన్లో. ఓకే. యూ కెన్ మేనేజ్ బై డూయింగ్ సచ్ ఎ థింగ్స్, ల్యాప్ చేయడం, ఇటు చేసడం, ముందుకు అది చేయడం, సో దట్ ద ఫ్లూయిడ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాఫింగ్ అవుట్. వేర్ యాజ్ ఓల్డర్ అంటే ఇప్పుడు చాలామంది వృద్ధులు ఉంటారు, బెడ్ రిడన్ ఉంటారు, సేమ్ యాజ్ ఎ చిల్డ్రన్, వాళ్ళు కూడా చిల్డ్రనే. ఎందుకంటే వాళ్ళు కూడా అంత శ్రమ చేయలేరు, లేవలేని పరిస్థితుల్లో దే విల్ ఫేస్ ద థింగ్. ఆర్ బెడ్ రిడన్ యంగ్ పేషెంట్స్,
కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య అనేది తీవ్రంగానే ఉంటుంది. బట్ ఎవరైతే యంగ్ ఉన్నారో, కొద్దిగా నడవగలుగుతారో వాళ్ళ దాంట్లో కూడా వస్తుంది. బట్ ఇట్ విల్ బి లెస్.